వెల్కమ్ టు టీ10 నేను రేవతి. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మరోసారి బాంబు పేలుతుందా? మరో దేశీయ కంపెనీ అవకతవకలను బయట పెడుతుందా? ఆ సంస్థ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. గత సంవత్సరం అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక అదానీ కంపెనీని కోలుకోలేని దెబ్బతీసిన విషయం తెలిసిందే. నివేదిక కారణంగా అదానీ కంపెనీ పేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడు మళ్లీ హిండెన్బర్గ్ తన తాజా అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ షేర్ మార్కెట్ ను కలవరపరుస్తోంది. సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ హిండెన్బర్గ్ పెట్టిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించిందో, ఎవరి కొంప ముచ్చుతుందో తెలియక మల్ల గుల్లలు పడుతున్నారు. ఈ పోస్ట్ ను చూసి స్టాక్ మార్కెట్ వర్గాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. గత సంవత్సరం జనవరి 24న హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక కారణంగా గ్రూపు వాటాల మార్కెట్ విలువ $86 బిలియన్ పడిపోయింది. దాని ఓవర్సీస్ లిఫ్టెడ్ బ్యాండ్లు పెద్ద సంఖ్యలో అమ్మకాలకు గురయ్యాయి. హిండెన్బర్గ్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ల అమ్మకానికి ముందు ఈ నివేదిక విడుదలైంది. అదానీ తన షేర్ల ధరను పెంచి చూపించాలని, అవకతవకలకు పాల్పడ్డారని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించింది. నివేదిక ప్రచురితమైన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ $100 బిలియన్ మేరకు పడిపోయిందని అంచనా. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ విచారణ జరిపింది. ఆ తర్వాత అదానీ గ్రూప్ లకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అదానీ హిండెన్బర్గ్ ఉదంతంపై కోర్టు పర్యవేక్షణలో సిట్ చేత విచారణ జరిపించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాగా తనపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ల నుంచి ఫలితాలు నమోదు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిండెన్బర్గ్ ఏ కంపెనీ గుట్టురట్టు చేస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికే ఆ సంస్థ ఇలాంటి నివేదికలు విడుదల చేస్తుందని ఆరోపిస్తున్న వారు ఉన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.